వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ వరల్డ్. ఈరోజు చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని దాంట్లో ధనియాలు ఇంకా కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి. అందులోనే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, సాజీరా, సోంపు, గసాలా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. చల్లార్చుకొని ఇలా పేస్ట్ లా చేసి పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు చికెన్లో ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, జీలకర్ర పౌడర్, సరిపడా కారాన్ని వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని 1-2 అవర్స్ పక్కన ఉంచుకోవాలి. బౌల్ పెట్టుకొని ఆనియన్స్ ఇంకా చిల్లీ, కాస్త సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. కాసేపు అయ్యాక కొన్ని వాటర్ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకుంటూ ఉండాలి. కాసేపు అయ్యాక కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనం చేసిన పేస్ట్ ని కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కాసేపు మూత పెట్టి కుక్ చేసుకుందాం. చికెన్ కాస్త దగ్గర అయ్యాక అందులో కొద్దిగా పుదీనా వేసుకొని బాగా కలుపుకుందాం. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని 2 to 5 minutes కలిపేసి ఆఫ్ చేసుకొని తినేయడమే. ఈ చికెన్ ఫ్రై రైస్తో లేదా చపాతీతో ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.